హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. హోప్ సో మీరు తుంగనాథ్ అండ్ కేదార్నాథ్ వీడియో చూసారు అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేయండి. అదే సేమ్ జోస్తో మేము తుంగనాథ్ నుంచి అయితే బద్రీనాథ్కి అయితే స్టార్ట్ అయ్యాము. బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఫుల్ సాంగ్స్. లంచ్ కోసం అనేసి మేము మధ్యలో ఒక చిన్న హోటల్లో, అది రెస్టారెంటో మాకు అర్థం కాలేదు, కానీ రేట్స్ మాత్రం బీభత్సంగా ఉండిపోయాయి. 5 స్టార్ హోటల్స్లో కూడా ఇంత రేట్స్ అయితే ఉండవు నాకు తెలిసి. వెజ్ నూడిల్స్ అట 180, ఫ్రైడ్ రైస్ 250, ఇంకా ముందుకు వెళ్దామని చూస్తే 350, 450, 400. దేవుడా, ఈ రేట్స్ ఏందో కానీ దారుణంగా ఉన్నాయి. బద్రీనాథ్ అనేది చార్ధామ్లో ఒక యాత్ర. బద్రీనాథ్ అనే ప్రాంతం గర్వాల్ కొండల్లో అలకనంద నది తీరంలో సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో ఉన్నది. బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాల్లో బద్రి లేదా భద్రకాశ్రమంగా చెప్పబడింది. మహాభారతంలో శివుడు అర్జునుడితో పూర్వజన్మలో ఇక్కడ నువ్వు నరుడుగాను, కృష్ణుడు నారాయణుగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారని ఇక్కడ చెప్పబడింది. బద్రి అంటే రేగుపండు, నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండడం వలన ఇక్కడ వెలిసిన దేవునికి బద్రీనాథుడు అనే పేరు వచ్చింది. గంగా నది భూమికి దిగి వచ్చే సమయంలో శక్తివంతమైన గంగను భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీల్చినట్టు అందులో మన అలకనంద నది ఒకటని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ స్థల పురాణం ఎంత గొప్పది అంటే అంత గొప్పది. ఇక్కడికి రావాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. స్కంద పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. స్వర్గంలో కానీ నరకంలో కానీ ఎన్నో క్షేత్రాలు ఉన్న బద్రీనాథ్ అనే క్షేత్రం అటువంటి క్షేత్రం అనేది ఎక్కడా లేదు అనేసి చెప్పబడింది. బద్రీనాథ్ ఆలయము ఆదిశంకరాచార్యులచే స్థాపింపబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయము. ఈ కొండలు లోయల మధ్య మా ప్రయాణం అయితే సాఫీగా జరిగింది. ఎటు చూసినా ఎత్తైన మంచు పర్వతాలతో మనకు కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తిరగబడుతుంది. మిగతా 6 నెలల్లో మొత్తం మంచుతో కప్పబడుతుంది. ఎటు చూసినా ఎత్తైన మంచు పర్వతాలతో మనకు ఈ ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే మేమైతే బద్రీనాథ్కి అయితే చేరుకున్నాము. అయితే బద్రీనాథ్కి అయితే రీచ్ అయ్యాము. ఓ వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ ప్లేస్. ఇంకా మంచి కొండలు చూడండి. వావ్ వావ్ వావ్, సూపర్. అసలు నేను అదృష్టం అనుకోవాలి ఇలాంటి ప్లేసెస్ రావాలంటే. ఇప్పుడైతే కేదార్నాథ్ దర్శనం చేసుకొని మేమైతే సక్సెస్ఫుల్గా బద్రీనాథ్కి వచ్చినాం. ఎంత బాగుందంటే అంత బాగుంది. పక్కనే కొండలు అవి చాలా బాగున్నాయి. ఇంత సూపర్గా ఉన్నాయి అంటే అంత సూపర్గా ఉన్నాయి. సో ఇప్పుడు మేమైతే ఫస్ట్ అయితే లైన్లోకి అయితే జంప్ అవుతాం. ఎక్కడ ఉన్నాం? బద్రీనాథ్. జై హో బద్రీనాథ్. అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమా కూడా ఇక్కడ. సూపర్. నాకైతే ఈ హై ఫీస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో వావ్, మీరు చూడొచ్చు లొకేషన్. నేను మిస్ కావట్లేదు, అందుకోసం ఈ ఫ్రేమ్లో నేను పెట్టుకున్నాను. వావ్. नो भैया 3 मुखी हैं? हाँ भाई. మీరు చూస్తున్నారు కదా, అదే టెంపుల్ యొక్క ఫస్ట్ వ్యూ. ఆ ముందు ఉండే నదే అలకనంద నది. మనం ఆ బ్రిడ్జ్ దాటి అయితే అవతల వైపు వెళ్ళాలి దర్శనానికి అయితే. ₹100 కేదార్నాథ్లో మనం బద్రీనాథ్లో యూజ్ చేస్తాను. అనుకున్నట్టుగానే ముందుగా ప్లాస్టిక్ కవర్ వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికైతే వెదర్ అయితే 1 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. నేనైతే నా క్యాప్ అండ్ గ్లౌజ్ అయితే తెచ్చుకున్నాను. మా ఫ్రెండ్స్ చలి తట్టుకోలేక దగ్గరలో ఉన్న క్యాప్స్ అయితే కొనుక్కున్నారు. అందరి మాత్రం సేమ్ టు సేమ్ టోపీలు అనమాట. మరోపక్క వర్షం కూడా స్టార్ట్ అయింది.
2 hours అయిపోయింది ఆల్రెడీ లైన్ కట్టేసి. సో 1.5 hour పడుతుంది కావచ్చు. చూడు జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. నా ఫ్రెండ్ గారు చూడండి అట్లున్నాడు, తెల్ల చొక్కా వేసుకున్నాడు అని చెప్పి. తెల్ల చొక్కా తెల్ల పంచ. A few moments later. భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభు అయ్యా, అయోధ్య రామయ్య ఉత్తరించే వాడయ్యా, సీతారామయ్య సీతారామయ్య కోటలు తీసే వాడయ్యా, కోదండ రామయ్య అందరి బంధువయ్యా, భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభు అయ్యా, అయోధ్య రామయ్య. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. 2 సార్లు దర్శనం చేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళి మస్తు వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా టెంపుల్ అయితే 9 or 9:30 టైంలో అయితే క్లోజ్ అయితే చేస్తారు. మాకైతే 4 hours అయితే దర్శనానికి అయితే టైం అయితే పట్టింది. మేము 4:30కి స్టార్ట్ అయ్యి 8:30 వరకు అయితే బయటికైతే వచ్చాము. దర్శనం అయ్యాక నేనైతే వేడిగా అయితే బాదం టీ అయితే తాగాను. ఇది నాకైతే ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. ఎందుకంటే టెంపరేచర్ -degreesలో వెళ్ళిపోయింది. బద్రీనాథ్ ప్లేస్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎక్స్పీరియన్స్ మాత్రం అయితే వేరే లెవెల్. మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను అంటాను. జై హో బద్రీనాథ్. ఆ నెక్స్ట్ డేనే మేము బద్రీనాథ్ నుంచి అయితే హరిద్వార్కి అయితే ట్రావెల్ అయితే చేసాము. ఆల్మోస్ట్ 7 to 8 hours అయితే టైం అయితే పట్టింది. నేను హరిద్వార్కి రావడం ఇదే నా మొదటిసారి. గంగా హారతి టైం వరకు అయితే మేమైతే చేరుకున్నాము అక్కడికి. హరిద్వార్ అంటే హరికి చేరే ద్వారి. హరి అంటే ఇక్కడ విష్ణువు. హరిద్వార్ అమృతం చెందిన 4 క్షేత్రాల్లో ఒకటి. మిగిలిన 3 ప్రదేశాలు ఉజ్జయిని, ప్రయోగ, గోదావరి. 12 సంవత్సరాలు ఒకసారి జరిగే కుంభమేళా ఈ క్షేత్రాల్లో అయితే జరుగుతుంది. పురాణాల్లో ఇది కపిస్తాన్ గాను, మాయాపురి, గంగాపురిగా అయితే చెప్పబడింది. రష్ మాత్రం అయితే ఫుల్ ఉంది. నేను అనుకోలేదు ఇంత జనం ఉంటారని. చెప్పాలంటే ఒక 50,000 నుంచి 60,000 మంది అయితే గంగా హారతి కోసం అయితే అటెండ్ అయ్యారు. మేము కూడా గంగా స్నానం చేసి హారతి తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యాము. హోప్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. Until then, thank you. Bye bye.